హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో హాట్ టాపిక్ షాద్ నగర్ అయిపోయింది. ఇక్కడే ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయడానికి కారణాలు ఏంటి? యాక్చువల్లీ షాద్ నగర్ని తీసుకుంటే మేడం, రంగారెడ్డి డిస్టిక్లో మనకి ఉన్న 12 మున్సిపాలిటీలో ఒక మున్సిపాలిటీ అండ్ రంగారెడ్డి డిస్టిక్లో ఉన్న ఒక 5 రెవెన్యూ డివిజన్స్లో. సో రెవెన్యూ డివిజన్ అండ్ మున్సిపాలిటీ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ ఆల్మోస్ట్ మనకు 2021 నుంచి తీసుకుంటే కొత్త మున్సిపాలిటీస్ వచ్చాయి ఇక్కడ సరౌండింగ్స్లో. కొత్త మున్సిపాలిటీలో మనకు కొత్తూరు కనుక తీసుకుంటే కొత్తూరు ఒకటి, షాద్ నగర్ అండ్ మనకి తుకుగూడ, ఆమంగల్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట కొత్తవి ఈ సరౌండింగ్స్లో. ఇందులో కూడా మేజర్గా మనకి లివింగ్ పొటెన్షియల్ బాగా పెరిగి పాపులేషన్ బాగా పెరిగిన లొకాలిటీ తీసుకుంటే షాద్ నగర్. ఎందుకు ఈ విధంగా పెరిగింది అంటే, ఎంప్లాయ్మెంట్ ఎందుకు కారణమైందంటే, ఇక్కడ ఆల్మోస్ట్ మనకి లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి కూడా మనకి ఎంప్లాయ్మెంట్ అంతా కూడా డిఫరెంట్ కంపెనీస్, ఇక్కడ ఆల్మోస్ట్ 400+ కంపెనీస్ మనకి చుట్టుపక్కల కొందరుగా తీసుకోండి, నందిగామ తీసుకోండి, మనకి కేశంపేట వైపు కానీ బాలనగర్ వైపు కానీ డెవలప్మెంట్స్ అన్నవి జరిగినాయి. ఇండస్ట్రీస్ అని కొత్త వచ్చాయి. ఇవి మాత్రమే కాక మనకి ఇక్కడ ఎలికట్ట సెజ్ ఒకటి నియర్ బై మనకి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. హైదరాబాద్ అండ్ చందనవెల్లి అండ్ సీతారాంపూర్ ఇలాంటి సెజ్లు ఉన్నాయి ఇక్కడ. ఇవి ఆల్మోస్ట్ మనకు 4,000 ఏకర్స్లో ఫామ్ అయి ఉన్నాయి. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి వెల్స్పన్ లాంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి. అమెజాన్, ఇప్పుడు మనకి మైక్రోసాఫ్ట్ ఇలాంటివి కూడా డేటా సెంటర్స్ అన్ని కూడా అక్కడ రెడీ అవుతున్నాయి. ఇవి మాత్రమే కాక ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఇండస్ట్రీస్లో మనం తీసుకుంటే కొన్ని ఇండస్ట్రీస్ పేరు చెప్తాను మీకు. ఫెయిర్ అండ్ లవ్లీ, ఇక్కడ దగ్గరలోనే ఉందా? ఫెయిర్ అండ్ లవ్లీ వాళ్ళది అండ్ బ్రిటానియా కంపెనీ వాళ్ళు ఉన్నాయి. PNG ఉంది అండ్ జాన్సన్ ఉన్నాయి. అండ్ ఈ విధంగా కంపెనీస్ బంజారా హెల్నా ఇలాంటి కంపెనీస్ అని ఇక్కడ ఆల్రెడీ చాలా ఫేమస్ కంపెనీస్. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నాయి. అండ్ ఈ ఎంప్లాయ్మెంట్ అంతా కూడా రీసెంట్, అంటే మనం అనుకుంటే లాస్ట్ ఒక 10 ఇయర్స్ లో డెవలప్ అయిన ఎంప్లాయ్మెంట్ అంతా తీసుకుంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 70,000+ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. వీళ్ళందరూ కూడా మనకేంటంటే రెసిడెన్షియల్ అంతా ఇక్కడ ఫామ్ చేసుకుని ఉన్నారు. వన్స్ ఇక్కడ మున్సిపాలిటీ ఫామ్ అయిన తర్వాత లివింగ్ ఎందుకు పెరిగింది అంటే, సరౌండింగ్ విలేజెస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా నెక్స్ట్ పిల్లల జనరేషన్ కోసం అనండి, నెక్స్ట్ ఇంకోటి వాళ్ళకంటే నెక్స్ట్ జనరేషన్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, స్కూల్స్ గురించి కానీ కాలేజెస్ గురించి కానీ ఫెసిలిటీస్ మెయిన్ గా చెప్పాలంటే, ఎందుకంటే టౌన్ కనెక్టివిటీ కదా మనకి. సో టౌన్ లో ఇప్పుడు మనకి ఇక్కడ నియర్ బై తీసుకోండి, ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ మనం వాక్ చేసిన వెంటనే మనకి నియర్ బై హాస్పిటల్స్ మెయిన్ ఏం చూస్తాం మనం ఉండాలంటే, చాలా దగ్గరలో హాస్పిటల్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, స్కూల్స్, కాలేజెస్ ఇలా మొత్తం గ్రాసరీ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అవైలబుల్. ప్రెజెంట్ ఉండడానికైనా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కైనా బెటర్ ఆప్షన్ ఈశాన్య ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ అండి.